తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామానికి చెందిన కొల్లి నాగ శ్రీనివాస్ కొత్త తరహా బోరు వేసే పద్ధతి కనిపెట్టాడు. సాధారణంగా బోరు వేయాలంటే ఇద్దరు వ్యక్తులు కావాలి, లేదా ఒక వ్యక్తి వేయాలంటే చాలా కష్టపడాలి. బోరు వేసేటప్పుడు తిప్పడానికి ప్లేస్ కావాలి. కానీ శ్రీనివాస్ కనిపెట్టిన బోరు ఎక్కడ పడితే అక్కడ కేవలం ఒక్క మనిషే ఎక్కువ శ్రమ పడకుండా బోరు వేసుకోవచ్చు అని ప్రాక్టికల్గా చేసి చూపించాడు. ఇది బోరు పాత రోజుల్లో అయితే మనం దీన్ని బిగించుకోవాలి. దీన్ని బిగించుకుని మనం బోరు తీసుకోవాలి. ఇప్పుడు నేను కొత్త పద్ధతి చేశాను. దీని పద్ధతి ఎలాగంటే మనం ఒక్క మనిషి ఈజీగా బోరు తీసుకోవచ్చు. అది ఫిట్ చేసినట్టే దీన్ని ఫిట్ చేసుకోవచ్చు. ఒకే మనిషి తీసుకోవచ్చు. చుట్టూ తిరగక్కర్లేదు. శ్రమ తక్కువ. మనకి ఇరుకుల్లో కూడా మనకి ఎగుడు దిగుడులో కూడా మనం ఒకళ్ళమే పని చేసుకునే విధంగా నేను దీన్ని ఇన్వెస్ట్ చేశాను. నా పేరు కొల్లి నాగ శ్రీనివాస్, మాది కాళ్ల మండలం దొడ్డనపూడి, పశ్చిమ గోదావరి జిల్లా. దీన్ని మీరు ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఉంటే నేను అందిస్తాకి రెడీగా ఉన్నాను. ఈ ఇన్వర్టర్ని 2012లో డీజిల్ ఇంజిన్కి ఒక పనికరం చేశాను. అది నీళ్ళు అయిపోతే కనుక ఆపుద్ది. తర్వాత దీన్ని ఇలాగా ఈ ఇన్వెస్ట్ చేసింది. ఇలాగా ఈజీగా ఒక మనిషే బోర్ తీసుకోవచ్చు. రెండో మనిషి సాయం అక్కర్లేదు. ఇరుకుల్లో కానీ, గోడ సందుల్లో కానీ, చెట్టు సందుల్లో కానీ ఇలా మనం ఈజీగా బోర్ తీసుకోవచ్చు. నా పేరు కొల్లి నాగ శ్రీనివాస్, మా దొడ్డనపూడి కాళ్ల మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. నేను వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటాను. నేను కొన్ని చోట్లని ఇలా కృషి విజ్ఞాన కేంద్రం అని, సైన్స్ సిటీ అని ఇటువంటి అన్నిటికి నేను వినూత్నంగా ఆలోచించి దాన్ని ఆ స్టాల్లో పెట్టి మా రైతులకు కానీ, ఆ స్టూడెంట్కి కానీ వివరించి చెబుతాను. నేను అదే నాకు ఇలా సైంటిస్ట్గా చేయాలంటే నాకు ఇష్టం. ఏదైనా నా బుర్రలో ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ప్రపోజల్లో పెట్టి దాన్ని ఎకనామిక్గా మామూలుగా చేపెడతాను, ఇలా తయారు చేస్తాను. ఈ మధ్య కాలంలో తయారు చేసింది ఏంటంటే నేను 2012 కానీ ఇన్వర్టర్ని కొత్త వస్తువులు తయారు చేస్తూ ఉంటాను. నీళ్ళు అయిపోతే ఆగిపోయి తయారు చేశాను 2012. అక్కడి నుంచి మనం ఈజీగా నుంచి కలిపి తీసుకునేది కిట్ తయారు చేశాను. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు బోర్కి మనం ఒక సైడ్ తిప్పుకునేట్టుగా తయారు చేశాను. ఇది చాలా బాగుంటుంది. అందరికీ శ్రమ తగ్గించాలని దీనికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీని రాష్ట్ర భవన నిర్మాణ సమైక్య ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమం, వారి సమస్యలు, జీవన భద్రతకు సంబంధించిన పలు అంశాలను బాబ్జీ దృష్టికి తీసుకువెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు. కార్మికుల సమస్యలను విన్న బాబ్జీ వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. బాబ్జీ గారి నాయకత్వం, బాబ్జీ గారి నాయకత్వం, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. భవన నిర్మాణ కార్మిక రంగ సమైక్య ప్రతినిధులు ఈరోజు కాకినాడ జిల్లా నుంచి, అలాగే కోనసీమ జిల్లా నుంచి, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మరి నా దగ్గర రావడం జరిగింది. ముఖ్యంగా 5వ తారీఖున జరిగిన మరి దీనికి సంబంధించి ఆ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ భవన నిర్మాణ కార్మికుల కోర్కెల మీద మమ్మల్ని అందరినీ కూడా ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కార్మికుల ఆరోగ్యం మీద మీరందరూ ఒక విధి విధానం రూపొందించమని చెప్పడం జరిగింది. దాదాపుగా 35 నుంచి 45 సంవత్సరాల దాకా 6 లక్షల మంది ఉన్నారు. 7,50,000 మంది 45 సంవత్సరాలు దాటిన తర్వాత ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏం చేయమంటారంటే దాన్ని మీ బోర్డు మీటింగ్ చేసుకునే నాటికి మీకు చెప్తాం. తప్పనిసరిగా వాళ్ళకి, ముఖ్యంగా వాళ్ళు ఎవరికైనా సరే ఇబ్బంది ఉంటే దాన్ని 2,50,000 ఆరోగ్యశ్రీలో వస్తుంది. కాబట్టి అది దాటి ఉంటే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కానీ ఇవ్వడానికి సీఎం గారు మంచి మనసుతోటి ముందు ఆ కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఎందుకంటే భవన నిర్మాణ కార్మికుల పిల్లలు వాళ్ళలో
మన భారతదేశంలో ఉండి చదువుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే అబ్రాడ్ వెళ్ళి చదువుకునే వాళ్ళకి కూడా మద్దతు ఇవ్వాలంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని పూర్తిగా వాళ్ళకి అవగాహన అయ్యేలాగా ఏర్పాటు చేసి, ఏదైతే రిలయన్స్ అలాగే ఎల్ఎన్టీ ఎన్సిసి ఇంకో కంపెనీ ఏదో చెప్పడం జరిగింది, 4 కంపెనీల నుంచి ప్రతినిధులు అందరినీ మీరు కలిసి వాళ్ళతో కూర్చొని మాట్లాడి అక్కడ వర్క్ ఎలా జరుగుతుందో వాళ్ళ నుంచి గైడెన్స్ వీళ్ళకి ఇప్పించేలాగా చెయ్యాలని, అది స్కిల్ డెవలప్మెంట్ అంటే అని చెప్పడం జరిగింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ చేపట్టిన విద్యుత్ కాంతులు పుష్పాలంకరణలో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీనివాస మంగాపురం పరిసర ప్రాంతాలు, జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను మంత్రముగ్ధులు చేస్తున్నాయి. ఇవి బ్రహ్మోత్సవాల వైభవాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళుతూ పండగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మారుస్తున్నాయి. తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నిర్మాత నాగవంశీ, నటుడు విశ్వక్సేన్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, ప్రభుత్వ విప్ దట్ల సుబ్బరాజు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదవచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి పట్టువాసం సత్కరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఈ నెల 14-15 తేదీల్లో జరిగే పాకాల బీచ్ ఫెస్టివల్ను విజయవంతం చేయాలన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు. ఉత్సాహభరిత వాతావరణంలో సాగిన 2K రన్. పెద్ద జీఎస్ స్వామిపైన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించాలన్న టీటీడీ మాజీ చైర్మన్ బోమన. వైఎస్ జగన్ ని హిందూ ద్వేషిగా చిత్రీకరించే పన్నాగం పన్నారని ధ్వజం. కూటమి ప్రభుత్వంలో ఆప్కాస్ను బలహీనపరిచే విధంగా అడుగులు వేస్తున్నారు. వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ రథంతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.